సురేష్ ఆ జమ్ము దగ్గర ముందు ముందు బాపట్ల జిల్లా యుంటూరు గ్రామంలో గత 3 నెలల క్రితం ఎస్టీ యానాదులు ఎస్సీ మాలకులానికి చెందినటువంటి వాళ్ళు మద్యం సేవించి వారంతా ఒకే చోట కలిసి మందు తాగి తరువాత ఎస్సీ మాలకులానికి చెందినటువంటి ఆయన యానాదులతో కలిసి యానాది కాలనీలో కూర్చున్నారు. వాళ్ళ మధ్య ఘర్షణ ఏం జరిగిందో తెలియదు, వారిని హత్య చేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వచ్చిన నేపథ్యంలో రేపల్లె డిఎస్పీ గారు, సిఐ గారు ఇంకా అందరూ కలిసి పోలీసు సిబ్బంది అందరూ కలిసి రాత్రి నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు. కొంతమంది ఎస్టీ యానాదులు కూడా అదుపులోకి తీసుకున్నారు. దురదృష్టం శాస్తూ ఎస్సీలు లాకుల మీద ధర్నా చేస్తూ బస్సులు ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు కొంతమంది యువకుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి మరలా వాళ్ళని బేషరతుగా వదిలిపెడతా ఉన్నారు. గుంటూరులో పెద్ద విద్యావంతమైనటువంటి విలేజ్, అక్కడ ఉన్నటువంటి మోషే పంతులు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఆ శవాన్ని తీయడానికి ఇక్కడ తీస్తా ఉన్నారు. రేపు క్రేన్ పెట్టి కూడా అక్కడ చుండూరు సిఐ గారు హామీ ఇచ్చారు. అక్కడ రాజమోహన్ బాబు గారు రేపు క్రేన్ పెట్టి మొత్తం జేసీ పెట్టి మొత్తం పర్యవేక్షించి తీసి ఒకవేళ ఆనవాళ్ళు దొరికితే వాళ్ళు మొత్తం ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది రాజకీయ కోణంలో చూసేది కాదు, దీని అనుమానాలు కూడా ఎవరు లేరని కూడా వారు చెప్పారు. దీన్ని మనం ఈ యొక్క వివాదాన్ని ఎస్టీ యానాదులు ఎస్సీ మాల కులస్తుల మధ్య జరిగిందే తప్ప ఇది మిగిలిన అగ్ర కులాలు లేకపోతే ఎవరో ఉన్నారని అపోహలు పడొద్దు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి కాదు చనిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పటికైనా మన దళిత సంఘాలన్నీ కూడా ఆలోచించి గుంటూరులో ఉన్నటువంటి భయానీయమైన వాతావరణాన్ని మనవాడు చెప్తూ ఉన్నారు. పోలీస్ బుకింగ్ ఉంది, 144 సెక్షన్ ఉంది. కాబట్టి ఈ శవాన్ని తీయడం కోసం పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం పోలీసు వారికి గ్రామస్తులు కూడా సహకరించడానికి పెద్దలు మరి మేషారి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా పీస్ఫుల్గా జరగడానికి పోలీసులు తమ వంతు కృషి చేస్తారని కూడా తెలియజేస్తూ మరి ఇంటూరులో ఉన్నటువంటి ఎవరైతే మాలలు బయటకు రాకుండా పోలీసులు పరాకాష్ట ఉన్నారు, పర్యవేక్షణ ఉన్నారని చెబుతున్నారో వారు కూడా ఈ సాయంత్రం పోలీసులు కూడా వెళ్ళిపోయి పీస్ఫుల్గా ఈ గ్రామాల నుంచే ప్రయత్నం చేస్తున్నారు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న దళిత నాయకులందరూ కూడా దీన్ని పెద్ద విషయంగా కాకుండా ఇది ఒక చిన్న విషయంగా శవాన్ని తీసేటువంటి కార్యక్రమం ఎక్కడ ఉంది. ఈ మధ్యకాలంలో తుఫాను కూడా వచ్చింది. ఈ నీడలో కొట్టుకుపోయడం తన లుంగి ఏదో దొరికిందని చెబుతున్నారు. ఉన్నదా లేదని కూడా చూస్తామని కూడా పోలీసు వారు హామీ ఇస్తా ఉన్నారు. జై భీమ్, జై అంబేద్కర్.